నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సకాలంలో అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక స్థిరాస్తి విషయాలలో ఏవైతే చికాకులు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి ఈరోజు. ఇక నూతన వాహన వస్తు యోగం అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి నూతన గృహయోగం అనేది ఏర్పడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆదాయం మరింతగా పెరుగుతుంది. రుణబాధలు తొలగిపోతాయి. పనులు సవ్యంగా పూర్తిగా గల సమయంగా చెప్పవచ్చు. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. ఇక సంఘంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తీరి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు ఆ వ్యాపారాలలో పుంజుకుంటారు. మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం నుండి ఒత్తిడులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు దూసుకుపోతారు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. ఐటీ రంగం వారు పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.